తప్పకుండా మనం చేసేటువంటి పనులు మన పిల్లల మీద ప్రభావం పడతాయి. అందుకోసమే మనం ముఖ్యంగా కొన్ని పనులకు దూరంగా ఉంటే, మన పిల్లలు కూడా ఆ పనులకు దూరంగా ఉంటారు. అందులో మొట్టమొదటి పనేంటంటే, హరాం సంపాదనకు దూరంగా ఉండాలి. హరాం సంపాదన అంటే మనందరికీ తెలిసిందే. ఇస్లాం ఏ యొక్క తప్పుడు పనుల ద్వారా ధనం సంపాదించడం నిషేధించిందో, అవన్నీ అధర్మమైనటువంటి మార్గాలు. హరాం సంపాదన మార్గాలు. ఉదాహరణకి ఎవరికైనా మత్తు మందు, మత్తు పానీయాలు మనం అమ్మి ఆ డబ్బు సంపాదించుకుంటున్నాం. ఇది హరాం ఇది. అది మద్యం కానివ్వండి, లేదా గంజాయి కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైతే మత్తు కలిగిస్తాయో, ఈ వ్యాపారం చేయటం, వీటి ద్వారా డబ్బు సంపాదించడం నిషిద్ధం ఇది. రెండవది సోదరులారా, సోదరీమణులారా, వడ్డీ వ్యాపారం చేయటం. ఇది కూడా ఇస్లాంలో చాలా ఘోరమైన పాపం. దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే, కొద్దిమంది గెడ్డాలు, టోపీలు పెట్టుకొని, ఆడవాళ్ళు బురకాలేసుకొని కూడా నీతి కబుర్లు చెప్తారు. కానీ చేసేయన్నీ కూడా దరిద్రమైన, చండాలమైన పనులు చేస్తుంటారు. ఆ రకంగా డబ్బు సంపాదించి, ఆ డబ్బు తినడం మరియు తమ ఇంటి వారికి తినిపించడం చాలా పెద్ద నష్టమవుతుంది. అదేవిధంగా మూడవ పాపం సోదరులారా, సోదరీమణులారా, వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించడం లేదా వ్యభిచారం చేయించడం. ఇవన్నీ కూడా ఇస్లాం నిషేధించినటువంటి తప్పుడు మార్గాలలో సంపాదన. ఈ పనులు స్వయంగా చేయడం కూడా పాపమే. అందులో ఎవరినైనా ఇరికించడం కూడా పాపమే అన్నమాట. అదేవిధంగా నాలుగో పాపం ఏంటంటే సోదరులారా, సోదరీమణులారా, ఇతరుల యొక్క సొమ్ముని అన్యాయంగా కాజేయడం. అంటే అక్క యొక్క హక్కు ఉంది, లేదా చెల్లి యొక్క హక్కు ఉంది. ఆ హక్కుని కాజేసేస్తారు కొద్దిమంది. ఇవ్వరన్నమాట. "నీకెందుకు ఇవ్వాలే? నీకు పెళ్లి చేశాం కదా! పంపేసాం కదా! నీకెందుకు ఇవ్వాలి అసలు? నీకు సంబంధం ఏంటి?" అన్నట్టుగా మాట్లాడతారు. ఆ రకంగా ఈ డబ్బు సంపాదించడం, ఆ డబ్బు కాజేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం. చాలా ఘోరమైనటువంటి తప్పు. ఐదవ పాపం సోదరులారా, సోదరీమణులారా, ఎవరైనా వీళ్ళని నమ్మి వ్యాపార లావాదేవీలు లేదా ఏదైనా ఆస్తి, ఉదాహరణకి మసీదు యొక్క ఆస్తి, లేదా మన యొక్క వ్యాపారంకి సంబంధించినటువంటి ఆస్తులు, లేదా వ్యాపారం యొక్క రాబడి, సంపాదన వీళ్ళకిస్తే వాళ్ళు అందులో ఏం చేస్తారంటే మోసానికి పాల్పడతారు. ఆ డబ్బుని సగం మింగేసి సగం ఇస్తూ ఉంటారు. ఈ రకంగా పాల్పడడం కూడా, ఈ రకంగా సంపాదించడం కూడా హరాం యొక్క సంపాదన. తప్పకుండా ఇది మన పిల్లల మీద ప్రభావం పడుతుంది. మనం హలాల్ సంపాదన సంపాదించి పిల్లలకి హలాల్ తినిపిస్తే హలాల్ యొక్క ఆలోచనలొస్తాయి. ధర్మసమ్మతమైన ఆలోచనలొస్తాయి. ఒకవేళ హరాం సంపాదించి హరాం మన పిల్లలకి తినిపిస్తే తప్పకుండా హరాం ఆలోచనలొస్తాయి. వాళ్ళు కూడా హరాం పనుల వైపు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది.